ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ డిజిటల్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలని తెలుసుకుందాము. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి మీరు ఇండియా పోస్ట్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ అని మీరు సెర్చ్ చేయాలా. సెర్చ్ చేసినాక ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలా. క్లిక్ చేసినాక మీకు ఏమవుతుందంటే ఇలా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్లో మీకు చాలా రకమైన సర్వీసెస్ అన్నీ ఇలా డిస్ప్లే అవుతాయి. అంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. చూడండి, ఫస్ట్ నుంచి ప్రొడక్ట్, సర్వీస్, డోర్ స్టెప్ బ్యాంకింగ్, పేమెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. మనకు సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి కాబట్టి సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు కింద డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా చేసినాక మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. దీని మీద ఏం చేయాలంటే ఓపెన్ న్యూ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినాక మీకు కింద ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీ డేటా అనేది మొత్తం ఎంటర్ చేయాల్సి పడుతుంది. మీ నేము, అడ్రస్, మొబైల్ నంబర్స్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి పడుతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే అకౌంట్ డిజిటల్ అకౌంట్. ఇది మీకు డోర్ స్టెప్ అంటే ఇంటి వరకు వచ్చేసి వాళ్ళే వెరిఫై చేసుకుంటారు. ప్రస్తుతానికి మీరు ఓపెన్ చేసినాక ఏమవుతుందంటే మీకు డిజిటల్గా ఉంటుందంటే మీ సాఫ్ట్ కాపీ మీ ఫోన్ కానీ మీ ల్యాప్టాప్ కానీ దాంట్లో పాస్బుక్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నీ ఏటీఎం కార్డు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లా సాఫ్ట్ కాపీకి వస్తుంది. తర్వాత హార్డ్ కాపీ కూడా ఇస్తారు తర్వాత. సో మీరు ఇక్కడ ఏదైతే డేటా ఎంటర్ చేస్తారు కదా, ఇక్కడ ఏదే మిస్టేక్ కాకుండా అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేము ఆధార్లో ఎట్లా ఉంటుందో అట్లానే ఎంటర్ చేయాలా. మొబైల్ నెంబరు ఆధార్ కార్డు లింక్ అయి ఉంటే బెస్ట్. ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి, ఎందుకంటే వెరిఫికేషన్ కోసం మంచిగా ఉంటుంది. తర్వాత మీరు ఎక్కడ ఉంటారో అడ్రస్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ఉంది కదా, ఫస్ట్ లైన్ మీది ఊర్లో ఉన్న అడ్రస్ వేసుకోండి. సెకండ్ లైన్ మీరు వేరే ఎక్కడైనా పని చేయడానికి పోతే అక్కడ ఉన్న అడ్రస్ వేసుకోవచ్చు. అది నెక్స్ట్ వచ్చేసి మీరు ఉన్న పిన్ కోడ్ అంటే మీ ఊర్లో ఉంటుంది కదా, ఆ ఊర్లో ఉన్న పిన్ కోడ్ అన్ని ఇక్కడ వేసుకోవాలా. వేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి పడుతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంతా అడ్రస్ అంతా టైప్ చేసుకుంటా. అయిపోయింది. ఇప్పుడు అడ్రస్ అంతా ఎంటర్ చేసినాక పోస్ట్ ఆఫీస్ అంటే నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. చేసుకున్నాక ఆటోమేటిక్గా అక్కడ కింద మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, ఆ ఊరు అక్కడ ఉన్న ఏరియా మొత్తం అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమంటే మీరు మళ్ళీ కింద స్క్రోల్ చేసుకొని వచ్చినాక మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఎనీ స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఉంది కదా, దీంట్లో అకౌంట్ ఓపెనింగ్ అని రాసుకొని కింద డాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మళ్ళీ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసుకోవాలా. క్యాప్చర్ ఎంటర్ చేసుకున్నాక కింద సబ్మిట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీది సబ్మిషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. చూడండి, ఇక్కడ వచ్చింది యువర్ సబ్మిషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అని. సో సక్సెస్ఫుల్ అయినాక మీకు మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా, దానిలో అవన్నీ పాస్బుక్స్ అన్నీ మీకు మెయిల్ చేస్తారు. ఈ చిన్న వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్గా సబ్స్క్రైబ్